జర్నలిస్ట్ మిత్రులకు ప్రామిస్ చేసేది ఏంటంటే లాస్ట్ టర్మ్ని అనుకున్నాం ఇండ్ల జాగాలు సమకూర్చాలని చెప్పి. ఎందుకంటే అప్పుడు కంబైన్డ్ స్టేట్లో కూడా చాలా మంది తెలంగాణ బిడ్డలకు రాలే. వచ్చినా సరే కొంతమంది ముఖ్యులకు వచ్చినాయి, కొందరు రాలేదు. రకరకాలుగా జరిగింది. ఫోటో జర్నలిస్టులకు రాలేదు, కెమెరా జర్నలిస్టులకు కూడా రాలేదు. అందరూ కూడా జర్నలిస్టులు కాబట్టి వాళ్ళకి రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి డెఫినెట్గా ఒక వరుస చిన్న పత్రికలు కూడా ఉన్నాయి మనకు చాలా. వాళ్ళందరినీ కలిపి ఇచ్చుకున్నట్టయితే అందరూ కొంత ఒక లెవెల్కి వస్తుందని అభిప్రాయం ఉంది. ఇక్కడ సిటీ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మటుకు డెఫినెట్గా నేనే ప్రత్యేక చొరవ తీసుకొని వీలైనంత షార్టెస్ట్ పాసిబుల్ టైంలో ఆ ఇళ్ల స్థలాల జాగాను మాత్రం పరిష్కారం చేస్తాను తప్పకుండా. దాంతో కొంత ముందుకు పోయేటువంటి ఆస్కారం మనకు ఏర్పడితే బాగుంటుందని అనుకుంటున్నాం. అదొక సమస్య కింద ఉంది. ఇక్కడ జర్నలిస్టుల సంక్షేమం అనుకున్నాం, డబ్బులు ఒక 100 కోట్లు జమ అయ్యేటట్టు లాస్ట్ టర్మ్లో చేసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు కూడా కొంత ఒకసారి అలం నారాయణ గారితో మాట్లాడి ఫర్దర్ కొంత మంచి చెడ్డలు ఉంటాయి కాబట్టి ఇంకా కొంత నిధి జమ చేయాలనుకున్నాం. దానికి గవర్నమెంటే కాకుండా ఇతరత్ర కూడా ఇతర మార్గాల ద్వారా సేకరించాలనుకున్నాం. ఆ విషయాలు ప్లస్ ఇళ్లకు సంబంధించి చేస్తే మనం కొంచెం ఆదర్శంగా ఉంటాం, ఇతర రాష్ట్రాలకు మంచిగా ఉంటుందని అభిప్రాయం ఉంది. దాన్ని కూడా తప్పకుండా ఫుల్ఫిల్ చేస్తాం. 9 సంవత్సరాలు అవుతాను ఆయన అంటున్న ఆంధ్ర పాలకులు వీళ్ళ మీద కక్ష పెంచుకున్నలాంటివి, చేతులు రావంటివి, నోరు రాదంటివి. మరి నీకేమైంది? వీళ్ళు జర్నలిస్టులు మీ వాళ్ళు కాదా? నేను అడుగుతున్న కేసీఆర్ గారిని, ఎందుకు నీకు చేతులు రావట్లేదు? సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత కూడా ఎవరు అభ్యంతరం పెడుతున్నారు? దాంట్లో ఎందుకు ఉన్న మతలబ్ ఏందో మీరు చెప్పాలి. నాకు తెలిసి గీ జర్నలిస్టులకు గంత విలువైన స్థలాలు ఎందుకు ఇవ్వాలన్నటువంటి అక్కసా, కోపమా, ద్వేషమా, లేకపోతే ఇంకేమైనా కారణం ఉందా మీరు చెప్పాలి. అంటే జర్నలిస్టులు అంతా కూడా వాళ్ళు ఎవరికి లొంగే వాళ్ళు కాదు. సందర్భం వచ్చినప్పుడు వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి బరిగీసి కొట్లాడినట్టు రాసేవాళ్ళు అని చెప్పి కోపం ఉందా మీరు చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నా. మేము ఇలా చూస్తూ ఉన్నాం ఎన్ని వేల ఎకరాల భూములు కబ్జా కాబడ్డాయో. ధరణి వచ్చిన తర్వాత కొన్ని వేల ఎకరాల భూములు, లక్షల కోట్ల విలువైన భూములని కూడా మాయమైపోయినాయి. ఐటీ కంపెనీలు జాగలిస్తే వాళ్ళు ఏం రాసిచ్చిండ్రు? ఇంతమందికి ఉద్యోగ అవకాశాలు ఇస్తాం, ఇంత గొప్ప సంపద వస్తుంది, ఈ రాష్ట్ర అభివృద్ధిలో దోహదపడదని చెప్పిండు. కానీ ఎక్కడ కూడా అంత సంపద రాలేదు, అంతమందికి ఉద్యోగాలు రాలేదు. కానీ భూములు మాత్రం రియల్ ఎస్టేట్కి అమ్ముకున్నారు. ఇవాళ మా వరంగల్ కూడా వచ్చి చెప్పిండు, దీన్ దయాళ్ నగర్ ఏమో కుర్చీ చేసుకొని కూర్చొని కట్టిస్తా, హైదరాబాద్ లో ఉన్న జర్నలిస్టులకే అసూయ కలిగే పద్ధతిలో బంగ్లాలు కట్టిస్తా అని చెప్పిండు. ఇలా హాస్పిటల్ పెరిగే భూములు ఇచ్చింది. రూపాయికి ఎకరం ఇస్తారని హైటెక్ సిటీలో రూపాయికి ఎకరం చొప్పున 15 ఎకరాలు ఇచ్చిండు హాస్పిటల్ కోసం అని చెప్పి. ఇవాళ మొన్న పార్టీ ఆఫీస్ కోసం ఆడ 30 కోట్లు 40 కోట్ల ఎకరం ఉంటే 3 కోట్ల రూపాయలు చొప్పున 11 ఎకరాలు మీరు భూములు ఇచ్చింది పార్టీ ఆఫీస్ కోసం. ఒక సంస్థ, ఎడ్యుకేషన్ సంస్థకి ఆయన పక్కగా ఉన్నది భూమి అని చెప్పి 3 ఎకరాలు 4 ఎకరాల భూమిని ఇవాళ గవర్నమెంట్ దారం దత్తం చేసాం. నిన్న మొన్న పేపర్లో వచ్చింది ఎవరెవరికి భూములు ఇచ్చిందో. పేదవాళ్ళు ఆ భూములలో ఇల్లు ఉన్నప్పటికీ కూడా ఇళ్లను కూలగొట్టి ఇలా పెద్దలకు గద్దలు కట్టబెట్టినటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం కేసీఆర్ ఆయన చేస్తా ఉంది. కేసీఆర్ మాటలు ఇవాళ మోసం మాటలు తప్ప, మాట్లాడితే అబద్ధం తప్ప నిజం ఎక్కడ ఉండదు. మాట మాత్రం పేదల కోసం మాట్లాడతాడు, చేతలు మాత్రం ఉన్నోళ్ళ కోసం మాట్లాడడానికి కొన్ని వందల ఎగ్జాంపుల్స్ ఇలా మీరు కథనాల రూపంలో మీరు రాశారు. మేము అడుగుతున్నది పుక్కడ కాదు, బిచ్చగాళ్ళం కాదు మేము, చదువుకున్న వాళ్ళం మేము. ఈ సమాజంలో మీరు 4th ఎస్టేట్ అని చెప్పి ఇలా సేవ చేయించుకుంటున్నారో, సేవ చేయించిన జర్నలిస్టుల ఉసురు పోసుకుంటే ఖబర్దారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఇప్పటికైనా మర్యాదగా మా వాళ్ళు మళ్ళా ధర్నాలు చేసే పరిస్థితి రాకుండా, కొంతమంది జర్నలిస్టులు అంటున్నట పైరవి చేసుకుందాం, మాట్లాడుకుందాం. ఈ ముఖ్యమంత్రి దగ్గర పైరవి చేస్తే పని కాదు, గుర్తుపెట్టుకోండి. బరిగీసి కొట్లాడింది తప్ప సాధ్యం కాదని చెప్పి ఇలా మీరు చేస్తూ ఉన్నారు. ఇవాళ ఒక్కటే ఈ ప్రభుత్వానికి 50 సంవత్సరాల అధికారం ఇయ్యలే, 100 సంవత్సరాల అధికారం ఇయ్యలే. ఇస్తే 2023 వరకు అధికారం ఇచ్చినాం. 100% ఈ ప్రభుత్వం కూలిపోడు ఖాయం.